వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు. మీరు తప్పుడు కేసులు పెడుతున్నారు. మీరు రిటైర్ అయిన తర్వాత అయినా సరే, మీరు సప్త సముద్రాల అవతల దాక్కున్నా సరే మిమ్మల్ని కాలర్ పట్టుకొని లాక్కొస్తానంటూ ఆయన చేస్తున్న వార్నింగ్ అసలు ఎలా చూడొస్తుంటారు అంటే, ప్రస్తుతం పెడుతున్న కేసులన్నీ తప్పుడు కేసులు అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అంటే గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మొత్తం తప్పుడు కేసులే పెట్టించారని భావించాలంటారా? ఆయన మొత్తం తప్పుడు కేసులు పెట్టింది. అతని గురించి మాట్లాడాలంటే అతను తప్పుడోడు కాబట్టి అతనంతా తప్పుడు వ్యవహారాలు చేశాడు. అసెంబ్లీలో కూడా తప్పుడు మాటలు మాట్లాడేవాడు. అసెంబ్లీలో ఇవాళ చూస్తే ఎంత చక్కగా ఉందో తెలుసండి. అసెంబ్లీలోకి వెళ్తే నేను ఒక దేవాలయంలో కూర్చొని అందరూ చక్కగా మాట్లాడుతుంటే ఎంతో ఆనందించారు. ప్రజలు ఎంతమంది చూసారా? టీవీలకు వెళ్ళి చూడమనండి, ఎంత చక్కగా చూశారంటే అంత చక్కగా చూశారు. ఏంది సప్త సముద్రాలు అవతకెళ్తాడా? ఈయన వెళ్తాడు. ఏ ఏరోప్లేన్లోనో తప్పించుకొని వెళ్ళిపోతే మన పోలీస్ శాఖ అతన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉండాలని ముందుగా చెప్పుకున్నాడు ఈయన. ఎందుకంటే ఎవ్వరూ దాటిపోరండి సప్త సముద్రాలు. నువ్వు చేసిన తప్పులకి నువ్వు దాటిపోతావు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ శాఖ వాళ్ళు సమర్థంగా పనిచేయాలి కాబట్టి ఇవాళ సమర్థంగా అవుతున్నారు. పోలీస్ శాఖ ఇవాళ సమర్థంగా పనిచేస్తున్నారు. నువ్వు తప్పు చేసి ఎదటోళ్ళని అంటావు, నువ్వు ఇంకా అజ్ఞానంలోనే ఉండవు. అందుకని ప్రజలు కోరుకోవట్లేక నువ్వు అసెంబ్లీలోకి రా, నీ దమ్మెందు చూపించు. నువ్వు అసెంబ్లీలోకి వస్తే నీ దమ్మెందు చూపిస్తే నీ దమ్మెందు అక్కడ తేలిద్ది. పోలీసులు కదా అనాల్సింది, నిన్నంటున్నారా జనాలు? అసెంబ్లీకి రావట్లేదు, ఇట్లాంటి ఎదవలు మనం గెలిపించుకున్నారా, ఈ ఎదవలు గెలిపించుకున్నారా అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే నీ బండారం బయటపడింది. అసెంబ్లీలోకి వెళ్తే నిన్ను ప్రతి ఒక్కటి నువ్వు చేసిన తప్పులన్నీ బయట పెడతారంటే నువ్వు రావట్లేదు. నీకు ప్రతిపక్షం ఎందుకు పోత? ఎందుక దమ్ముంటాడు ఏం చేస్తాడు? చక్కగా వెళ్ళి మాట్లాడతాడు. హే, నా దగ్గర దమ్ముంది, నేను ఏదైనా మాట్లాడగలను, నువ్వు తప్పు చేస్తున్నావు నిరూపించక్కడ. అది నీ దమ్ము, నీ ధైర్యం, అది నీలో ఉండే గొప్పతనం. అది జగన్మోహన్ రెడ్డి అని అంటారా? నువ్వు చేసిన తప్పులు ఒప్పులు జనాలకి తెలుసు. నువ్వు ఏ తప్పు చేసావో తెలుసు. జనాలు ఏమంటున్నారంటే, ఇక్కడ నేను నిన్న మా ఊళ్ళో గోరంట్ల మా ఊరు, నిన్న ఒక మంచినీళ్ళ బావి దగ్గరికి వెళ్తే ఆ బావి దగ్గర అమ్మాయి అంటుంది, అన్న 3 నెలలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు 4,000 పింఛన్ ఇచ్చారు మా ఓకే. నాకు ఇవాళ గ్యాస్ సిలిండర్ వచ్చింది, ప్లస్ మా ఆయనకి పని దొరుకుతుంది. మధ్యలో ఒక 20 రోజులు లేదన్నా, నిజమేనన్నా కొద్దిగా ఇబ్బంది పడ్డాం. ఇవాళ నుంచి నిన్న టాల్చి ఒక 1 వారం రోజుల నుంచి పని అన్నా చక్కగా ఉందన్నా. మందులు కలిశారు కుర్రోళ్ళు, మందు తాగుతారు వాళ్ళు, కుర్రోళ్ళు కలిశారు. వాళ్ళే ఉన్నారంటే, అన్న 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నా పర్లేదన్నా, కిలో నిలబడకుండా దరిద్రమైందన్న. మాకు ఎంత ఆనందంగా ఉంటే అంత ఆనందంగా ఉందన్న. నీ అమ్మ కిలో నిలబడటం, తీసుకోవటం, పిచ్చి మందు తీసుకోవటం, వాడు ఇచ్చింది 150, అదేదో ముందని చెబుతామన్నా, అదేదో ఇస్తాడు, మేము ఏదో తీసుకుని వస్తున్నాం, తాగుతున్నాము. అంతకుముందు వాడి మందులు ఇంకా ఉండయన్నా, అయినా తీసుకోవట్లేదన్నా మేము. ఇవాళ కిలో లేకుండా అమ్మ హాయిగా వెళ్ళి అట్లా తీసుకుని ఇట్లా బయటకు వచ్చేస్తున్నాం. ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉందన్న. ఆ లైన్లో నిలబడేప్పుడు ఎంతో బాధపడ్డాం అన్న అన్నారు. అంటే ఇక్కడ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట కూడా అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినంతసేపు మా నాయకులు ప్రెస్ మీట్ పెడతానే ఉంటారు అంటున్నారు. వాళ్ళ నాయకులు పెడతారని చెప్తున్నారు, కానీ ఈయన కూడా ప్రెస్ ముందరకు ఎందుకు రాలేకపోతున్నారని కూర్చుంటారు. మరి ఇక్కడ చూస్తే కనుక గడిచిన 2-3 రోజులకు గమనిస్తే ఎక్కువగానే వస్తుంది ఎవరయ్యా అంటే కనుక అంబటి రాంబాబు, లేదంటే పేరు నాని. మరి మిగతా నాయకులు ఏమైపోయారని కూర్చుంటారు? మిగతా నాయకులు ఎక్కడా లేరండి. ఎన్ని అవినీతి పరులు, బూతులు తిట్టినోళ్ళు, అసెంబ్లీలో బూతులు తిట్టినోళ్ళు ఎట్ట పడితే అట్ట మాట్లాడారండి గతంలో. మళ్ళీ మేమే ప్రభుత్వంలోకి వస్తామని చెప్పేసి వాళ్ళు ఎన్నో ఉర్రోగులుగారు. నేను 3 సంవత్సరాల నుంచి చెబుతానే ఉండా, అరే మీరు రారా, ప్రజలు చాలా సైలెంట్గా ఉంటారు. మీకు తెలీదు, నాకు తెలుసు. నేను 3 లక్షల మంది 4 లక్షల మంది తిరుగుతున్నా. నేను రోజు 12 గంటలు పనిచేశాను. వాళ్ళేమైనా అధికారం వచ్చింది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి? వీళ్ళేమైనా అధికారం కోల్పోతారని నాకు తెలుసు. వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రజలు వీళ్ళు రారండి, వీళ్ళు ఒక్కొక్కడు ఒక్కో తప్పు పని చేశారండి. తప్పు పని చేసినట్టు ఎందుకు వస్తాడండి? అసెంబ్లీలో మొఖాలు చీపించలేక రావట్లేదండి అని అంటున్నారు ప్రజలు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆయన చెప్తున్న వెర్షన్ ఏమో, అసలు ముఖ్యంగా చూస్తే మైక్ ఎవరు అంటున్నారు, మరి ప్రజల వెర్షన్ ఏమో మీరు చెబుతున్నారు అసలుకి ఇది మౌన్ చూపించలేకని. ఇప్పుడు చూస్తుంటే కనుక అసలు డైవర్ట్ పాలిటిక్స్, వీటన్నిటిని తప్పించుకోవడానికి, సూపర్ 6ని తప్పించుకోవడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు, తప్పు చేయకుండానే అరెస్ట్ చేస్తున్నారు. ఏదైతే కనుక దీపం పథకం రాలేదని అడిగిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, లేదంటే కనుక అమ్మఒడి రాలేదని అడిగిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇలా ప్రశ్నించే వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా. కానీ దీన్ని అసలు ఎలా చూస్తారు? నిజంగా ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా, బూతులు మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? ప్రశ్నించే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అరెస్ట్ చేయడు, బూతులు తిట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాడు.
ప్రశ్న వేయటానికి వాళ్ళకి హక్కు ఉంది. మేము కూడా ప్రజలు కూడా సహకరిస్తాం. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మేము కూడా సహకరిస్తాం. వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళ 3 నెలలు ప్రభుత్వం వచ్చి గట్టిగా 4 నెలలు అండి. 4 నెలలు అన్నా క్యాంటీన్లు పెట్టారు. అన్నం పరబ్రహ్మ అన్నం అనేది ఒక ఇది. తర్వాత రెండోది 4,000 పింఛను ప్లస్ 3,000 ఇచ్చారు. ఛాలెంజ్ చేస్తాను, అది ఎంత గొప్పదో తెలుసా? వాళ్ళు చెప్పుకున్నారు నేను వెళ్తున్నాను, వాళ్ళు హాయిగా ఉన్నారు. ప్లస్ నిన్నటాల నుంచి 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఇది దీపం పథకం పెట్టారు, ఇచ్చాడు. ఇంకేంట్రా నీ అమ్మ 3 నెలలు 3 పథకాలు ఇచ్చాడ్రా. అమ్మ పడేస్తాడు, అన్ని పొళ్ళేస్తాడ్రా. నువ్వు పాతాళానికి దొక్కావని, రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా తయారు చేసావని మేధావులు పిల్లలు ఇవాళ అరే మేధావులు ఏమంటున్నారో తెలుసా? నీ అమ్మ గత 5 సంవత్సరాలు మీ ఎంత తప్పు చేసావన్నా. స్టూడెంట్స్ నాతో స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారో తెలుసా? నాకు తెలుసు. వాళ్ళు ఏమంటారంటే మాకు బంగారు భవిష్యత్తు రాబోతుంది. ఇవాళ టాటా కానీ ఇన్ఫోసిస్ కానీ ఎన్ని కంపెనీలు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రిలయన్స్ కానీ ఎన్ని కంపెనీలు పెట్టుబడి పెడతారంటే మా ఒళ్ళు పొలకరించిపోతుందన్నా. 2 ఏళ్ళకి అవుతాయన్నా ఎన్ని పనులు. ఇప్పుడు కాకపోయినా ఏమైందన్నా? 2 ఏళ్ల తర్వాత మా బంగారు భవిష్యత్తు బాగుంటుంది కదన్నా. ఇంకింతకన్నా కావాల్సింది ఏందన్నా అని అంటున్నారు వాళ్ళు. సరే, ఈ అసెంబ్లీకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసేయండి అని చెప్పి వైఎస్ షర్మిల గారు కోరుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి అంటారా? సూపర్. ఆమె మామూలుగా మాట్లాడట్లేదు, గొడప దించుతుంది వాళ్ళకి. గొడప గట్టిగా దించుతుంది. ఆమె మన పార్టీ కాకపోయినా మన ఇది కాకపోయినా షర్మిల గారు సూపర్. ఎందుకంటే నువ్వు గెలిచినా గెలవపోయినా నువ్వు దమ్మున నాయకురాలాగా నువ్వు దమ్ముగా మాట్లాడుతున్నావు. నువ్వు ఏదో గెలిచారు కదా 25 ఏళ్ల దాకా. తెలుగుదేశం జనసేన కూటమి కలిసే ఉంటుంది. 25 ఏళ్ళు వీళ్ళు ప్రభుత్వాన్ని వెళ్తారు. అది దమ్ము ధైర్యం నాకు తెలుసు. ఎందుకంటే ప్రజల స్పందన నాకు తెలుసు కాబట్టి వాళ్ళు చక్కగా మంచి ఆలోచనలో ఉండారు. ఇంకా ఈ ప్రభుత్వం పోతే నెక్స్ట్ ఏం చేస్తారో తెలీదు అనే భయందాలతో ఉండారు. 25 ఏళ్ల తర్వాత వాళ్ళ బిడ్డలు కూడా మేము చెప్పుకుంటామని చెప్తున్నారు. ఇవాళ ఇక్కడ అసలు ఆమె చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్ఎల్పీ మొత్తాన్ని రాజీనామా చేసేయమంటాం. అలాగే చూస్తే కనుక నిన్న ఏదైతే సోషల్ సైకోయిజం మీద మాట్లాడుతూ సొంత అన్నే నా మీద అబండాలు వేయించారు, అక్రమ సంబంధాలు లాంటి కట్టించారు, వానపాములను పట్టుకొని ఉపయోగం ఏముంది, వెనకమాల ఉన్న పెద్ద అనకొండను పట్టుకోండి అంటే ఆమె చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? వాటిని చాలా సూపర్. అనకొండను పట్టుకోండి, వానపాములు కాదు. వానపాముల దగ్గరే ఉంటది, అనకొండను పట్టుకుంటే ఉంటది. వాడికి అనకొండను పట్టుకోమని తెలుసు, ప్రజలు తెలుసు, కావాల నాయకులు తెలుసు, ప్లస్ మన చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీరు దమ్ముగా ధైర్యంగా వాడిని అరెస్ట్ చేయండి, రాష్ట్రం బాగుపడింది. వాళ్ళు లేచిన కాడి నుంచి బూతులు తప్పితే రెండో మాట మాట్లాడట్లేదు. వాళ్ళ చెల్లెలు కూడా అంటుంది అనకొండని అరెస్ట్ చెయ్యండి అనే దమ్ము ధైర్యంగా చెబుతుంది ఆ చెల్లెలు కూడా. ఆమె అన్నది అనకొండను కానీ అన్నకొండని కాదు కదా, అన్నకొండనే అంటుంది. అన్నకొండని కాదు, అన్నకొండనే అరెస్ట్ చెయ్యండి, అప్పుడు మాకు బాగుంటుంది, మీ గవర్నమెంట్ బాగుంటుంది. ఆమె స్వచ్ఛంగా చెబుతుంది. మరి సొంత చెల్లి మీద ట్రోలింగ్ చేయడానికి ఎలా చూడొచ్చంటారు? సొంత తల్లి చెల్లి మీద ఎలా చూడాలంటారు అసలు దీన్ని? ఒక దుర్మార్గుడు ఏదైనా చేయగలడు. తల్లి చెల్లి ప్రజలు ఏమి ఉండదు వాడికి. ఒక దుర్మార్గుడికి నేను బాగుపడ్డానా, నా జీవితం బాగుపడిద్దని ఆలోచించేవాడు ఒక దుర్మార్గుడు. ఒక మంచోడు నా చెల్లి బాగోవాలి, నా ప్రజలు బాగోవాలి, నా తల్లి బాగోవాలి, నన్ను ప్రేమించే వాళ్ళందరూ బాగోవాలని కోరుకునేవాడే నిజమైన నాయకుడు. అది చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ.